Sunil Narayana Garu, Nizam Distributor, please come on the stage, please. Okay, now we'll ask our hero of Jyoti Lakshmi, who played opposite me, Satya, to speak a few words. So, first of all, చిరంజీవి గారు అన్నట్టు డ్రీమ్ చేయనివాడు వాడు డ్రీమ్ చేయలేని వాడు చచ్చిపోయినవాడితో సమానం అని అంటుంటారు. ఒక కోట్ నేను చదివాను. సో నా ఈ డ్రీమ్లో చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసిన పేరెంట్స్, మా అమ్మ నాన్న, మా చెల్లి, అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత నా డ్రీమ్ని షేర్ చేసుకున్న నా వైఫ్ దీపిక, వీళ్ళందరూ ఒక పార్ట్ అయితే అక్టోబర్ 2014లో నేను ఒక మనిషిని కలుసుకున్నాను. ఆయన కలిసినప్పటి నుంచి రియాలిటీకి నాకు కనెక్షన్ పోయింది. టు బి ఫ్రాంక్, ఒక చిన్న డ్రీమ్లో అప్పటి నుంచి ఒక చిన్న డ్రీమ్ సీక్వెన్స్ నడుస్తుంది. ఆయన పూరి సార్. సో అంటే ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆడిషన్ ఇచ్చాం. నేనే కాదు, మొత్తం ఇందాక చెప్పినట్టు మొత్తం టీం అంతా, ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు నాతో పాటు, శాండీ, భద్రం, తర్వాత చాలామందికి ఇది ఒక పెద్ద క్యాన్వాస్. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు సార్ పిలిచి మాట్లాడి కొంచెంసేపు అంటే కొంచెం తగ్గిరా, తర్వాత చూద్దాం, నీకు అవకాశం ఇవ్వచ్చేమో అన్నారు. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒక నెల తర్వాత తగ్గివెళ్ళాను. నీకు వేషం ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను అన్నారు. సో అంటే ఆరోగ్యమే కాదు, ఆరోగ్యంతో పాటు మంచి జీవితం. అంటే సీరియస్లీ ఇట్స్ సంథింగ్, నేను ముందు కూడా చెప్పాను, ఇది సంథింగ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. ఇట్స్ స్టిల్ అ డ్రీమ్ సీక్వెన్స్ రన్నింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ మూవీకి హోల్ అండ్ సోల్, వాట్ యు కాల్ ద పవర్ హౌస్ ఆఫ్ దిస్ మూవీ, చార్మి గారు. సీరియస్లీ మీరు చూసినట్టయితే ఆవిడ స్టేజ్ మీద ఉంటేనే అందరూ విపరీతమైన ఎనర్జీ ఉంది. సో అట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ మూవీ, రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ కానీ ఆర్ట్ అన్నిట్లో. షీ ఆల్సో ది యాక్టర్. సో అమేజింగ్ చార్మి గారు. అట్ ద సేమ్ టైం సి కళ్యాణ్ గారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ హీరో ఆఫ్ ద డే సునీల్ కశ్యప్, అమేజింగ్ మ్యూజిక్. అండ్ మా డిఓపి విందా గారు, మేము అంత బాగా అనిపించడానికి రీజన్. వీళ్ళతో పాటు కో డైరెక్టర్ శివ గారు, ప్రదీప్, శివ, శ్రీధర్ అండ్ ద సపోర్ట్ స్టాఫ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే ఇంకొకటి చెప్పి నేను ఆపేస్తాను, సారీ. అంటే సార్, మేము ఈ సినిమా చేయకముందు సార్ గురించి ఆబ్వియస్లీ సార్కి మేము అందరం ఫ్యాన్స్. అయితే సార్ చాలా తొందరగా అవగొట్టేస్తారు సినిమాలు. వన్ ఆఫ్ ద వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ అబౌట్ సార్ ఇస్ లైక్ చాలా ఫాస్ట్గా అవగొడతారని చెప్పి. అయితే ఈ సినిమా 35 డేస్లో అయిపోయింది. సో దాన్ని మేము బాధపడతాం, ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంటే బాగుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. యా, Thank you, Satya. You were very, very sweet in the film. And now I request the hero of today, Sunil Kashyap, to speak a few words, please. ఈరోజు ఈ డే కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి నేను. పెద్ద డైరెక్టర్స్కి వర్క్ చేయాలి నేను. సో టుడే ద డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. థ్యాంక్స్ అ లాట్ సార్ for giving me such a nice opportunity. Thanks to all my singers, పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా మిక్సింగ్ ఇంజనీర్స్ కిషోర్ నాకు టోటల్ మిక్సింగ్ చేశాడు. థ్యాంక్ యూ కిషోర్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, వేణు, ప్రణవి, ఉమా, హేమచంద్ర, శ్రావణ భార్గవి, లిప్సిక. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్. Thanks one and all. And the entire crew and exclusively thanks a lot for Jyoti Lakshmi crew and exclusively they supported me like anything. They have given me lots of energy, more than నేను చేస్తున్నాను అనేదానికంటే నేను అక్కడికి వెళ్ళి సెట్స్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు అందరూ సాంగ్కి ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్తుంటే ఇక నేను ఏది భోజనం కూడా చేసేవాను కాదండి. ఐ వాస్ లైక్ వెళ్ళిపోయి హ్యాపీగా ఎక్కడన్నా ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉండేది.
థ్యాంక్స్ ఎంటైర్ క్రూ. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ చార్మి గారు. Thank you. Thank you, Sunil garu. And now I request Bhaskar Patla garu, single card for Jyoti Lakshmi, to please speak a few words. Asalu ఆయన రాసిన తర్వాత ఒక్కొక్క లిరిక్స్ వెన్ హీ అండ్ పూరి గారు వుడ్ ఎక్స్ప్లెయిన్ టు మీ, ఐ యూస్ టు గెట్ గూస్ బంప్స్. సీరియస్లీ అంత బాగా రాశారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ భాస్కర్ గారుస్ బెస్ట్ వర్క్. సో భాస్కర్ గారు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. నాకు పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం, చాలా ప్యాషన్ నాకు ఆయనతో వర్క్ చేయడం. సో ఆ క్రమంలోనే ఇది నా 23వ సినిమా పూరి గారితో. సో థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే ఈ సినిమాకి ఎక్కువ ఎనర్జీ జగన్ గారి ఎనర్జీ అంటే చార్మి కూడా ఎనర్జీ. ఎందుకంటే లిరిక్స్ రాసి చెప్తుంటే ఫోన్లో జగన్ గారికి వినిపించినప్పుడు, రికార్డింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఆ లిరిక్స్ విని అసలు ఎంత అర్థం చేసుకొని చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది చార్మి. సో అంత ఎగ్జైట్మెంట్ ఉన్న ఆర్టిస్ట్ నేను ఈ మధ్య చూడలేదు. యాక్చువల్లీ హీరోయిన్లు అంటే ఆడియో ఫంక్షన్లకు కూడా రావడానికి డేట్లు ఉండవు. మమ్మల్ని మనం చూస్తుంటాం, చాలా తక్కువ మంది వస్తారు హీరోయిన్లు. అలాంటిది ఒక హీరోయిన్ వచ్చి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసుకొని అలాగ ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఒక సినిమాకి ఒక హైప్ తీసుకురావడానికి తన వంతు కృషి తను చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సునీల్ ఇంతవరకు వర్ధమాన సంగీత దర్శకుడు, ఇప్పుడు ప్రవర్ధమాన సంగీత దర్శకుడు అవుతాను నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన సాంగ్స్ చేశాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సో అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో పూరి అన్నయ్య ఎప్పుడు ముందుంటారు. సో నేను కూడా ఆయన బ్లెస్సింగ్స్ తోటి వచ్చాను కాబట్టి సునీల్ కూడా మంచి మార్క్స్ సంపాదించుకొని మ్యూజిక్ డైరెక్టర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని నమ్ముతూ ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులందరికీ, సత్యాకి, శాండీకి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ది వన్ అండ్ ఓన్లీ సంపు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. సంపు డైలాగ్ కొట్టు అంటే అక్కడ నుంచి నాకు ఇంకొద్దిగా డైలాగ్ కావాలండి, ఇంకొద్దిగా. అందరికీ నమస్కారం అండి. ఒకరు డైలాగ్ చెప్తానండి. అంటే నా మనసులో మాట ఒకటి చెప్పాలి, దాని తర్వాత మీకోసం డైలాగ్ చెప్తా. ఒకరోజు ఫోన్ చేసి గురుగారు సినిమాలో చిన్న క్యారెక్టర్ రమ్మన్నారు. నేను ఆ రోజు అనుకున్నానండి, క్యారెక్టర్ చిన్నది పెద్దది కాదు, పూరి గారి డైరెక్షన్లో చేయడమే అదృష్టంగా భావించి నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. వసాయి జ్యోతి లక్ష్మి. అటు చూసి చెప్పలేక ఇటు చూసి చెప్తున్నామండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎంత అందంగా ఉంటారంటే మిమ్మల్ని డైరెక్ట్ చూడలేము. అయ్యో బాబోయ్, సరే అటు చూసి చెప్పండి. అందుకే మేము అటు చూసి చెప్తున్నామండి. ఓకే. వసాయి జ్యోతి లక్ష్మి, అమెరికా రావే చెప్తా, వాట్స్ అందులో చూసుకుందాం. కమాన్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సంపు. అయ్యా okay, and now I request Jyoti Lakshmi's biggest strength, our C. Kalyan garu, to speak a few words please. ఈరోజు మీరందరూ ఇంత ఎంజాయ్ చేయటానికి, ఈ డయాస్ మీద ఉండేటువంటి వాళ్ళందరి ఫేసుల్లో ఇంత ఆనందం కలగటానికి, అలాగే 7 సంవత్సరాల క్రితం మా అన్నయ్యతో సినిమా చేద్దామని ప్రయత్నించి ఆ కోరిక ఈరోజు ఇంత ఆనందమైన ఫేస్లంతా ఒక డయాస్ మీద ఉండి దీనంతా మీరు ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ ఎనర్జీ ఇచ్చిన మా అన్నయ్య పూరి అన్నయ్య, అలాగే మా పార్ట్నర్ కంటే నా సిస్టర్, రియల్గా ఏదన్నా ఏమొద్దు, నువ్వేం టెన్షన్ పడొద్దు అని నేను అంటుంటే రివర్స్లో నాకు చెప్పి రియల్గా టోటల్ టీమ్కి మీరెంత ఎనర్జీ పొందారో దానికంటే ఎక్కువ ఎనర్జీ పొందారు వీళ్ళందరూ. అది ఇచ్చినటువంటి మా చార్మి, ఇక భాస్కర్ భట్ల,
ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ రాశాడు దీంట్లో. మేము వెరీ బిగినింగ్ స్టేజ్ నుంచి మేమంతా ఫ్రెండ్స్ ఒకటిగా కలిసి తిరిగిన వాళ్ళం. రియల్గా దీని వర్క్ జరుగుతుండేటప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, మిత్రులు కలిసి పనిచేసే ఉండేటప్పుడు ఆనందం ఎంత ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. సునీల్ హీ డన్ వెరీ గుడ్ జాబ్. ఇంకా అసలు మా అన్నయ్య టీం, ఎంటైర్ టీం ఈరోజు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళినా మేమందరం ఎంత పేరు తెచ్చుకున్నా ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈజ్ పూరి జగన్నాథ్. నేను చాలా సినిమాలు తీయచ్చు, కానీ ఈ సినిమాలో ఒక ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ప్రతి నిమిషం ఏ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసినటువంటి సినిమా నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ ఇది, బికాజ్ ఆఫ్ పూరి అండ్ చార్మి. ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి ఈ సీక్వెల్ని కంటిన్యూ చేస్తూ మేమందరం ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటి ఎనర్జెటిక్ టీంతో తీస్తున్నప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటుంది. ఇంకా డెఫినెట్గా మీ అందరికీ మామూలుగా మీ కళ్ళకి మీ మెదడుకి చార్మి సూపర్ స్వీట్స్ అందిస్తుంది ఈ సినిమాలో. ఎంజాయ్. థ్యాంక్ యూ సి కళ్యాణ్ గారు.